హాయ్ అండి. ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. డైలీ నేను చెప్తున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసి ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక చూడండి, ఈరోజు నిఫ్టీ ఫ్లాట్గా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మన లెవెల్ 24,698 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని ఇక్కడే కన్సాలిడేషన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ లెవెల్ పివట్ పాయింట్ ప్లస్ మన లెవెల్ మధ్యలో కాసేపు కన్సాలిడేషన్ అయిన తర్వాత ఇక్కడ మన లెవెల్ని బ్రేక్అవుట్ తీసుకొని పైన పివట్ పాయింట్ని రెసిస్టెన్స్గా తీసుకొని డౌన్కి వచ్చింది. డౌన్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మన లెవెల్ సపోర్ట్ తీసుకునింది 24,698 లెవెల్. ఇక్కడ సపోర్ట్ తీసుకొని కన్సాలిడేషన్ అయిన తర్వాత ఆఫ్టర్నూన్ మంచి మూమెంట్ అయితే ఇచ్చింది. చూడండి, కరెక్ట్గా పిన్ టు పిన్ ఈ లెవెల్ సపోర్ట్ తీసుకొని 24,780 ఇక్కడ మన లెవెల్ వరకు వెళ్ళింది. చూడండి, హైలో కూడా మన లెవెల్ వరకు వెళ్ళి ఆగింది. ఈ విధంగా మన లెవెల్ ఈరోజు చాలా బాగా పనిచేసింది నిఫ్టీలో. అయితే ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పానండి, ఇక్కడ పివట్ పాయింట్ ప్లస్ వీవ్యాప్ ప్లస్ మన లెవెల్, ఆ లెవెల్ పైన క్లోజ్ అయిందంటే మార్కెట్ ఖచ్చితంగా పైకి వెళ్తుంది. కాకుంటే ఇక్కడ కాసేపు కన్సాలిడేషన్ అయిన తర్వాత మార్కెట్ అయితే పైకి వెళ్ళింది. ఎందుకంటే నిఫ్టీ రోజు ఎక్స్పైరీ ఉంది, నిఫ్టీ కన్సాలిడేషన్లో ఉండింది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఎక్స్పైరీ డే కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కన్సాలిడేషన్లో ఉండింది కాబట్టి నిఫ్టీ కూడా ఇక్కడ కాసేపు కన్సాలిడేషన్ అయిన తర్వాత ఆఫ్టర్నూన్ తర్వాత మన లెవెల్ సపోర్ట్ తీసుకొని అయితే మంచి మూమెంట్ అయితే ఇచ్చింది. మరి నిఫ్టీలో ఈరోజు మన లెవెల్ వచ్చేసి 24,774 అండి. 24,774. ఇది ఈ 780 లెవెల్ని మార్చుకుందాం. 774 అండి. ఓకే, మరి రేపు కనుక మార్కెట్ ఫ్లాట్గా కానీ కొంచెం గ్యాప్ డౌన్ కానీ ఇక్కడ కనుక ఓపెన్ అయింది అంటే నిఫ్టీ రేపు ఎక్స్పైరీ ఉంది, జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. ఇక్కడే కన్సాలిడేషన్ అవుతూ ఇక్కడ కన్సాలిడేషన్ అవుతూ బ్రేక్అవుట్ ఇస్తే అప్పుడు మనం కాల్ ఆప్షన్ తీసుకోవచ్చండి. ఇలా డైరెక్ట్గా బ్రేక్అవుట్ ఇస్తే అలా తీసుకోకూడదు. ఇక్కడ కనుక కాసేపు కన్సాలిడేషన్ అయిన తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చిందంటే ఈ హై లెవెల్ దాటిన తర్వాత మనం బై ఆప్షన్ కాల్ ఆప్షన్ తీసుకోవచ్చు. రేపు ఉన్న మార్కెట్ పరిస్థితి ప్లస్ ఇక్కడ మన పివోట్ లెవెల్ ప్లస్ వీవ్యాప్ వీటన్నిటిని చూసి మనం ట్రేడ్ చేయాలి. మరి బ్యాంక్ నిఫ్టీలో ఏ విధంగా ఈరోజు మన లెవెల్స్ పనిచేస్తాయో ఒకసారి చూద్దాం. చూడండి, బ్యాంక్ నిఫ్టీ అయితే ఇక్కడ ఈ లెవెల్ ఓపెన్ అయిన తర్వాత ఈ పివట్ పాయింట్ రెసిస్టెన్స్ తీసుకొని డౌన్కి వచ్చింది. ఇక్కడ మన లెవెల్ 50,584 లెవెల్ని కూడా దాటి వచ్చి ఇక్కడ ఇంకొక లెవెల్ 50,439 లెవెల్ వరకు అయితే వచ్చి ఆగింది. ఇక్కడ మరి ఈ పివట్ పాయింట్ దాటింది, ఇక్కడ వీవ్యాప్ని దాటి కిందకు వచ్చింది కాబట్టి ఇక్కడ పుట్ సైడ్ అయితే తీసుకోవచ్చు. ఈ లెవెల్లో తీసుకున్నా కూడా కొన్ని పాయింట్స్ అయితే ఇక్కడ క్యాచ్ చేయగలమండి. మరి ఈ లెవెల్ని సపోర్ట్ తీసుకొని మన లెవెల్స్ అయినటువంటి ఈ రెండింటి మధ్య చాలాసేపు కన్సాలిడేషన్ అయింది. ఆ రెండింటి లెవెల్ మధ్య అప్పుడప్పుడు చిన్న బ్రేక్అవుట్ లాగా ఇస్తూ అలా మొత్తానికి ఈ రెండింటి లెవెల్ మధ్యనే కన్సాలిడేషన్ అయిన తర్వాత ఆఫ్టర్నూన్ లెవెల్ తర్వాత ఇక్కడ చూడండి, ఈ 50,439 లెవెల్ని సపోర్ట్ తీసుకొని మంచి మూమెంట్ అయితే ఇచ్చింది. అక్కడ పివట్ పాయింట్ వరకు అయితే వెళ్ళిందండి. ఈ విధంగా 50,439 సపోర్ట్గా పనిచేసింది. అదేవిధంగా నిఫ్టీలో ఆ లెవెల్ మనం చెప్పుకున్న లెవెల్ సపోర్ట్ లెవెల్గా పనిచేసింది. మరి ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో మన లెవెల్ వచ్చేసి 50,511 అండి. 50,511. ఓకే అండి, ఈ లెవెల్స్ నియర్ బై ఉన్నాయి. రేపు ఈ లెవెల్ బిహేవియర్ను చూసుకొని మనం ఒక లెవెల్ని డిలీట్ చేసుకుందామండి.
ఇది ఈనాటి మన లెవెల్స్. రేపు మార్కెట్ ఓపెన్ అయ్యే దాన్ని బట్టి, ఇక్కడ అవుతున్నటువంటి సపోర్ట్‌ని బట్టి, వీవ్యాప్ పివోట్‌ని బట్టి మనం ట్రేడ్ చేసుకోవాలండి. మనం ముందుగా అయితే మనం చెప్పలేము. మన లెవెల్స్ ఉన్నాయి. మనకి సపోర్ట్‌గా, రెసిస్టెన్స్‌గా పివోట్ పాయింట్ ఉంది, వీవ్యాప్ ఉంది. ఏ రోజు మార్కెట్ ఓపెన్ అవుతుందో ఆ విధంగా అక్కడున్న క్యాండిల్స్ బిహేవియర్‌ని బట్టి, మార్కెట్ పరిస్థితిని బట్టి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, పివోట్ పాయింట్, వీవ్యాప్ ఏ విధంగా అనేది మనం అప్పుడు నిర్ణయం తీసుకొని ట్రేడ్ చేసుకుంటే చాలా మంచిదండి. మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అయితే కొత్తవారు వీడియోని చూస్తుంటే లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొంతమంది కొత్త వారికి ఈ లెవెల్స్ చేరితే మంచిదని నా ఉద్దేశం అండి. థ్యాంక్ యూ అండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.